ఆ అమ్మాయి స్నానం చేసి అందంగా రెడీ అయి బెడ్రూమ్ లోకి ఎంటర్ అయింది. అదే టైంకి హీరో గిఫ్ట్ తీసుకుని ఎంటర్ అయ్యాడు. ఓకే సార్. ఆ అమ్మాయిని చూడగానే తన ఫీలింగ్స్ మారిపోయాయి. దగ్గరగా వచ్చి ఆ అమ్మాయి మీద చెయ్యి వేశాడు. ఆ అమ్మాయి కూడా ఫీల్ అయింది. అప్పుడు అమ్మాయిని మెల్లగా బెడ్ మీదకి నెట్టాడు. ఇది సీన్. ఓకే, అర్థమైందిగా? ఓకే సార్. బాగా తీయాలి. ఓకే. బెడ్రూమ్ అయితే నేరోగా ఉంటుందని హాల్లో ప్లాన్ చేశాను. ఎలా ఉంది సార్? బెడ్రూమ్ సీన్ హాల్లో ఒక్క సీన్ చాలు సంగనాకి పోవడం. సార్ మీరు సూపర్ సార్. థ్యాంక్ యూ. అప్పుడు మిమ్మల్ని మెల్లగా బెడ్ పైకి నెట్టాడు. అది సీన్. ఓకే ఓకే సార్. ఓకే డన్. వన్ మానిటర్ చేద్దాం. సార్. Yeah. ఓకే ఎంజాయ్. రోల్ కెమెరా, రోలింగ్. యాక్షన్. ఇక ఈ సీన్ జరిగినట్టే. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వచ్చారు. ఏంటి సార్, అప్పుడే మీ పని అయిపోయిందా? ఏ మీ పని కాలేదా? నా పని ఏంటి సార్? మనం అనుకున్న సీనే కదా తీస్తున్నాం. మనం అనుకున్న సీన్ తీస్తే ఓకే, నువ్వు అనుకున్న సీన్ తీస్తేనే ప్రాబ్లం. నేననుకోవడం ఏంటి సార్? మరి 2 రోజుల తర్వాత ఉన్న సీన్ ఈ రోజే తీయాల్సిన అవసరం ఏం వచ్చింది? సమయానికి నేను మర్చిపోయిన చెక్ బుక్ కోసం వెనక్కొచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ సినిమాకి డైరెక్టర్ని నేను. ఆ, నేననుకున్నదే తీస్తా. నేననుకున్నాను కాబట్టే ఈ సినిమా స్టార్ట్ అయింది. నువ్వు అది గుర్తుపెట్టుకో. అంటే నువ్వు తప్పితే ఎవరు నాకు దిక్కులేరు అనుకున్నావా? నీ దగ్గర డబ్బుంటే నా దగ్గర క్రియేటివిటీ ఉంది. ఆ క్రియేటివిటీని సక్రమంగా వాడుకో. నీకు ఉపయోగపడుతుంది, ఇంతమంది టెక్నీషియన్స్ కు ఉపయోగపడుతుంది. అంతేగాని నీ కెరియర్ కోసం ఇంకొకసారి నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఈ సినిమా చేయాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఈ సినిమా నేను చెయ్యను, నువ్వే చేసుకో. నువ్వు చేసేదేంటి? నేనే ఈ సినిమా ఆపేస్తున్నా. Back up! Get out, everybody! Get out! గీత, నీకిదే ఆఖరి ఛాన్స్. ఇది గనక ఫెయిల్ అవుతే మోడలింగ్ లేదు, యాక్టింగ్ లేదు. నేను చెప్పినట్టు వినాల్సిందే. గీత, అది ఎప్పటికీ పడదు. అవునరా, అది పడాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్సన్ట్రేషన్ ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. అది నీ దగ్గర లేదు. ఏమంటున్నావురా? అవునరా, అవుట్డోర్లో జరిగిందంతా నాకు తెలిసింది. డైరెక్టర్ నీ గురించి ఏదేదో మాట్లాడుతుంటే వాళ్ళ మీద కోపం వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నాక బాధేసింది. మీ ఇద్దరూ అలా మాట మాట అనుకుంటే పంతం పెరుగుద్ది కానీ ఫలితం రాదురా. అంటే తప్పంతా నాదేనంటావా? తప్పు ఎవరిదన్నది కాదురా,
షూటింగ్ ఆగిపోవడం వల్ల ఎంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయో తెలుసా నీకు? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు, కానీ ఆ అమ్మాయి మాత్రం తన కెరీర్నే ప్రేమించింది. ఆకాశంలో ఎగిరే గాలిపటానికి దారమే ఆధారం రా. తనకు మాత్రం ఆధారం, ఆదర్శం అన్నీ ఈ సినిమానే. చూసావా, నువ్వే ఇంత ఫీల్ అవుతున్నావంటే సంతోషాన్ని దాచుకోలేని, విచారాన్ని ఓదార్చలేని ఆ అమ్మాయి ఇంకెంత ఫీల్ అవుతుందో. మరి నా ప్రేమ మనం ప్రేమించిన వాళ్ళని సంతోషపెట్టడమేరా. అదే కదరా నిజమైన ప్రేమ. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం చేస్తే సంతోషపడుతుందో అది చెయ్యి. వావ్, ఫొటోస్ చాలా బాగున్నాయి. హలో, సెంటిమెంట్ శంకర్ ఇక్కడ, ఫ్యూచర్ డైరెక్టర్. ఏమండి, మన సినిమాకి శంషాబాద్ టెంపుల్ వద్దని చెప్పాను కదా, సంగీ టెంపుల్ బుక్ చేయండి. ఇదిగో, లౌక్యం సినిమాని సంగీ టెంపుల్లోనే షూట్ చేశారు. ఎంత పెద్ద హిట్ అయింది, మనది కూడా హిట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మాంత్రికుడి క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మంగళ సినిమాలో మాంత్రికుడు మనకు వద్దండి, ఆ మగధీర సినిమాలో మాంత్రికుడు ఉన్నాడే, ఆయన బుక్ చేయండి. మగధీర ఎంత పెద్ద హిట్, మన సినిమా ఇంకా పెద్ద హిట్. దాన్నే సెంటిమెంట్ అంటారు. పోతే ఇంకో ముఖ్యమైన విషయం, ఆ సినిమాకి లంచ్ బ్రేక్ 2 గంటల 15 నిమిషాలకు ఇచ్చారంట. నేను కూడా 2 గంటల 15 నిమిషాలకే ఇస్తాను. ఆ సినిమా హిట్, మన సినిమా సూపర్ డూపర్ హిట్. సెంటిమెంట్ శంకర్, ఫ్యూచర్ డైరెక్టర్, ఫోన్ పెట్టు. రై ఏంట్రా ఇది? అంటే వివేక్ గారు ఉండేవారు కదండి, ఆయన పక్కన తోటరామకృష్ణ గారు. అవును, ఇలాగే కాల్ మీద కాల్ అని కూర్చునేవారంట. అయితే ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యారు. ఏమంటారండి? ఇదిగో రోజు ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇదిగో మర్చిపోకు. వస్తున్నానమ్మా, నీ దగ్గరికి వస్తున్నాను. అమ్మా, నీ పిక్స్ చాలా బాగున్నాయి. పిక్స్ లో నీ లుక్స్ ఇంకా అదిరిపోయాయి. Thanks, నీ sir. పేరేంటో చెప్పలేదు. గీత. గీత? అవును సార్. చూడమ్మా గీత, నీ తలరాత మార్చే క్యారెక్టర్ నేను ఇస్తాను. మరి నీ బయోగ్రఫీ ఏంటో చెప్పలేదు. అంటే అదే ఇంతకుముందు ఏ ఏ సినిమాలు చేసావు ఏంటి అనేది చెప్పలేదు. ఇది వరకు ఒక మూవీ చేశాను సార్, గుడ్. కానీ మధ్యలోనే ఆగిపోయింది. బ్యాడ్. రే, అర్జెంట్ గా అమ్మాయిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అయితే మళ్ళీ ఎప్పుడు కాల్ చేయమంటారు సార్? వద్దమ్మా, కాల్ చేయకు. అవసరం అయితే నేనే కాల్ చేస్తాను. చూడమ్మా, నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. సెంటిమెంట్ కోసం అడ్డమైన ఆయింట్మెంట్లు రాసుకునే రకాన్ని. నేను సినిమా చేశానండి, అది మధ్యలో ఆగిపోయిందండి. ఇంకో సినిమాలో లెగ్గెట్టానండి, ప్రొడ్యూసర్ గుండె ఆగిపోయాడండి. ఇలాంటివి చెప్పొద్దమ్మా. నా కర్మకాలి, నా సినిమా అయిపోయినప్పుడు నేను పిలిపించి యాక్ట్ చేయించుకుంటాను. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ప్రస్తుతానికి బాబోయ్. చూడు, ఇప్పటికైనా సినిమాలని, మోడలింగ్ అని, హీరోయిన్ అని తిరగటం మానేసేయ్. వీటిల్లో సక్సెస్ అవ్వాలంటే గ్లామర్ ఉంటేనే సరిపోదే, బోల్డ్ అంత డబ్బు కూడా కావాలి. లేదమ్మా, ఒక్క అవకాశం ఇవ్వమ్మా. ఎలాగైనా ట్రై చేసి మంచి హీరోయిన్ అవుతానమ్మా. ఇప్పటికే నీకు చాలా అవకాశాలు ఇచ్చాను. అవకాశాల కోసం వెళ్తే అవమానాలు తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నాను. నేను చెప్పింది ఇప్పుడు నువ్వు వినాల్సిందే. డైరెక్టర్ గారు, సినిమాకి ఎండ్ చెప్పి చీర్స్ చెప్పుకుందాం అనుకున్నా, కానీ మన లైఫ్లకి ఎండ్ చెప్పుకొని చీర్స్ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదు. పోతే పోనివ్వండి శివానంద్ గారు, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా అయినా అమ్మాయిని వల్గర్ గా చూపించి క్యాష్ చేసుకోవడంలో తప్పే ఉంది. అది తప్పో రైటో నాకైతే తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ లో మీరు గొడవ పడటం మాత్రం నాకు బాధ కలిగించింది సార్. ఆ రోజు క్షణిక ఆవేశాన్ని మీరు పక్కన పెట్టుంటే ఈ రోజు ఇక్కడ కూర్చొని తాగేవాళ్ళం కాదు, ఎంచక్కా బార్లో కూర్చొని మంద అయ్యేవాళ్ళం. సార్, డైరెక్టర్ గారు, డబ్బులు పోతే సంపాదించుకోగలం సార్, కానీ కెరీర్ పోతే సంపాదించుకోవటం చాలా కష్టం సార్. చూడండి, అసలు ప్రొడ్యూసరే దొరుకుడు కష్టం అనుకుంటున్న ఈ రోజుల్లో ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ దొరుకుడు ఇంకా కష్టం సార్. మీరు ఒకసారి వెళ్ళి ప్రొడ్యూసర్ గారిని కలిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. ప్లీజ్ నా మాట వినండి సార్. అదృష్టం అనేది ఎవరికైనా సరే ఒక్కసారే వస్తుంది. డైరెక్టర్ గారు, మీకు 2 సార్లు వచ్చింది సార్. ఎలా? అదిగో అలా. వీడు మలుపుకు బ్రాండ్ అంబాసిడర్లు అంటాడు, వీడు మారడు. ప్లీజ్ సార్, కమాన్ సార్, కూర్చోండి సార్.
మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మన సినిమా గురించి. మన సినిమానా? ఆ, కాదు, నీ సినిమా. ఆ, ఓకే, మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓహో, అవునా? చెయ్. శివానంద్ గారు, బెల్లంకొండ సురేష్ గారు అబ్బాయితో ఒక అడ్వెంచర్ మూవీ ప్లాన్ చేయమని అడుగుతున్నారు. ఎంఎస్ రాజు గారు ఉన్నారు కదా, తన బ్యానర్ కి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురమ్మని అడుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే సురేష్ బాబు గారు, బండ్ల గణేష్, దిల్ రాజు గారు, ఎంతో మంది ఫోన్లు. ఆపండి, ఆ? వారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఉమ్, డైరెక్టర్ గారు, మీరేం అనుకోనంటే ఒక విషయం చెప్తాను సార్. ఉమ్, మీకు నోటుదూలు ఎక్కువ సార్. ఉమ్. మీ అదృష్టం బాగున్నది కాబట్టే మీరుండాల్సిన ప్లేస్లో ఆయన ఉన్నాడు. మీరు వెళ్ళి ఎలాగైనా కన్విన్స్ చేసుకోండి సార్, లేదంటే తర్వాత మీ ఇష్టం. సరే, ఓకే సార్. మీ గురించి కూడా ఆలోచించాను. ఈ సినిమాని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. బట్ సినిమాను సినిమాలాగా చేయాల్సిన బాధ్యత కూడా మీపైన ఉంది. ఓకే సార్. అన్నీ రెడీ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే సార్. Bye. థ్యాంక్ యూ. ఏరా అంతా ఓకే కదా? ఓకే ఇక మిగతావన్నీ నేను మేనేజర్తో మాట్లాడి సెట్ చేస్తాను. ఓకే. ఒకసారి నువ్వు వెళ్ళి హీరోయిన్తో మాట్లాడరా. ఎలాగైనా ఈసారి నా ప్రేమ గురించి తనకు చెప్పాలి. ఓకే. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఫ్లాట్ నెంబర్ 220లో ఉంటున్నామని మా అమ్మ ఎవరికి చెప్పొద్దంది. ఇంట్లో వాళ్ళు లేరండి. ఎప్పుడు వస్తారు? బయటికి వెళ్ళిన వాళ్ళ గురించి అడిగితే ఎప్పుడు వస్తారో చెప్పగలం. ఖాళీ చేసిన వాళ్ళ గురించి ఎలా చెప్పగలమండి? ఖాళీ చేశారా? వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి రిలేటివ్స్ అయి ఉంటారు. వీళ్ళని కలిస్తే తన డీటెయిల్స్ తెలుస్తాయి. ఎస్. టాక్సీ స్టాప్. ఎక్కడికి వెళ్ళాలి సార్? రోడ్ నెంబర్ 50. ఓ ఎక్కండి, తొందరగా ఎక్కండి సార్. పోలీసు వాళ్ళు వస్తే ట్రాఫిక్ జామ్ ఫైన్ వేస్తారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? అబ్బో, మీరేం చేస్తుంటారు సార్? మాట్లాడడానికి గురుడు బాగా టెన్షన్లో ఉన్నట్టున్నాడు. మంచి పాట పెట్టి ఎంటర్టైన్ చేద్దాం. స్టాప్. ఏం సార్, ట్యాక్సీ నచ్చలేదా? కాదు, ఆ? పాట నచ్చలేదు. ఓ దాందే ఉంది సార్, ఇంకో పాట పెడదాం. సార్కి ఈ పాట కూడా నచ్చలేదు అనుకుంటా. ఏం సార్, ఈ పాట కూడా నచ్చలేదా? కాదు, నువ్వు పాట ఆపడం నచ్చలేదు. సార్ మీరు సైలెంట్గా ఉంటారు కానీ కౌంటర్లు బాగానే వేస్తారు సార్. అయినా నాకు ఒక విషయం అర్థం కాలేదు. పాటలు వేరైనా ఫీల్ ఒకటే కదా సార్? ఫీల్ ఒక్కటే, బట్ ఫీలింగ్స్ వేరు. అంటే గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం ఎక్కడైనా ఉంటుందా చెప్పు? నైనా అది ఒక ఆర్టిఫిషియల్ ఫీల్. మరి ఇదో ప్రేమ ఎంత మధురమో ప్రియురాలు అంత కఠినం. కరెక్టేగా? కరెక్టే కరెక్టే. ప్రియురాలు ఎంత కఠినంగా ఉంటే ప్రేమ అంత మధురంగా ఉంటుంది. అప్పుడే ఆ ప్రేమలో చాలా డెప్త్ ఉంటుంది. సార్ ఏమనుకున్నాను కానీ మీలో కూడా చాలా డెప్త్ ఉంది సార్. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. మీరు ఒక అమ్మాయి విషయంలో టెన్షన్లో ఉన్నారు. చెప్పండి సార్, ప్రాబ్లం అమ్మాయి వైపు నుంచా, వాళ్ళ పేరెంట్స్ వైపు నుంచా, మీ వైపు నుంచా, మీ పేరెంట్స్ వైపు నుంచా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఇదే సార్ మీరు అడిగిన అడ్రస్. సార్ మీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది సార్. ఎక్కడ ఏం సార్ వెతుకుతున్నారు? నాకు జనరల్గా ఎదుటి వాళ్ళు ఏదైనా నచ్చింది అంటే ఇవ్వడం అలవాటు. ఆహా. కానీ నువ్వు నా క్యారెక్టర్ నచ్చిందన్నావు, అది ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఆహా. ఆహా. మాకే కావాలిరా. ఆ? ఇది ఉంచు. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వం అనేక దంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నమస్తే నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం అమ్మా లక్ష్మి, కొంచెం ఆ రింగ్స్ తీసుకురా. బాబు శనీశ్వర, రాహుకాలం రాకముందే అమ్మాయికి రింగు తొడగాలి. తీసుకో. దట్స్ ఇంపార్టెంట్. అమ్మా చేయి ఇలా ఇవ్వమ్మా. వావ్, రింగ్ సూపర్ ఉంది. ఆ? బాగుంది. దా దా బాగుంది కదా. అవునండి. ఈ రింగు మనపురంలో అప్పు చేసి మరీ కొన్నా. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. పెట్టుకుంటే ఉండదు. అయితే మరి పెట్టుకోవడం ఎందుకు? బ్యూటిఫుల్ కౌంటర్. యాక్చువల్ గా దీన్ని దేంతో తయారు చేస్తారో తెలుసా? తెలీదు సార్. గోల్డ్ తో తయారు చేస్తారు. గోల్డ్తో కాకపోతే దేంతో చేస్తారా బాబు? మళ్ళీ కొనుక్కుంటున్నావు. ఆ. నీకు విషయం తెలుసా? ప్రపంచంలో ఇలాంటి రింగులు రెండే ఉన్నాయి. ఒకటి నేను కొన్నా, రెండోది నేనే కొన్నా. అంటే రెండు కావాలి కదా, ఒకటి ఆవిడికి ఒకటి నేను పెట్టుకోవడానికి. బాబు ముహూర్తం దాటిపోతుంది, తొందరగా తొడగవయ్యా. ఏమన్నా పంతులు, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం దొరుకుతుంది, వెళ్ళిపోతే మళ్ళీ దొరుకుతా. నువ్వు రైట్. యాక్చువల్ గా ఈ రింగు ఆన్లైన్ లో బుక్ చేద్దాం అనుకున్నా భయ, కానీ టైం అయిపోతుందని నేనే లైన్ లో నిలబడి కొనేసుకున్నా. అదనమాట మ్యాటర్. పంతులు గారు వాడంతే, ఏదైనా బాగుంది అంటే దాన్ని భారతం చెప్పినట్టు చెప్తాడు. మీరు కాని చేయండి. అంటే చేయి పట్టుకుని తొడిగించండి. సర్లే తీసుకో. అబ్బాయి అరే ఉండవా. ఇప్పుడు రింగుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? రింగుల గురించి మాట్లాడేటప్పుడు రింగుల గురించి ఆలోచించాలి. నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన రోజు. అయితే ఈరోజు ప్యాకప్. ఏంటి సార్ డల్ గా ఉన్నారు? రే, నువ్వు వెళ్తూ తన్ని కూడా డ్రాప్ చేసేయాలరా. అదేంటి, తన కోసం సపరేట్గా కార్ అరేంజ్ చేయలేదా? అర్జెంటుగా పని మీద బయటికి పంపాల్సి వచ్చింది. అరే తొందరగా వెళ్ళండి రా, లేట్ అవుతుంది కదా. మేడం కార్ రెడీ మేడం. ఎక్కడ రెడీగా ఉందండి? హలో? ఎక్కడ రెడీగా ఉంది? నేను ఇప్పుడే కదా బయటికి పంపించాను. దారిలో చూసినట్టున్నానండి. అయ్యో, మీరు అలా వెళ్తున్న కార్ని చూసుంటారు. ఓహో. ఫస్ట్ మీరు వెళ్ళి డైరెక్టర్ గారిని పంపించండి. ఒరే నువ్వు లైన్లో ఉండరా, వచ్చిన తర్వాత చెప్తాను మేడం. నువ్వుగా అట్లాగనా? ఓకే ఓకే. అమ్మో, వీడొస్తున్నాడేంటి? వీడొచ్చాడంటే నేను చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోద్ది. వీడిని ఎలాగైనా ఆపాలి. అరే, మీ మెళ్ళో తాయితు భలే ఉందే. ఎక్కడో లోపల ఉన్న తాయితు నీ కంటి కనబడిందంటే అది ఈ తాయితు మహిమ. నాకు కావాల్సింది కూడా అదే. దీని గురించి నువ్వు తెలుసుకోవాలంటే దా పక్కకి మాట్లాడుకుందాం. పద. యాక్చువల్ గా ఒక పని మీద కృషి చేయాలి అంటే ఈ తాయెత్తు అవసరం అని ఒక ఋషి చెప్పాడు. అందుకే దీన్ని హిమాలయాల నుంచి తెప్పించా. అప్పటి నుంచి
జగత్తుకు మూలం తాయెత్తు. ఈ విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి దీన్ని మెళ్ళేసుకున్నా. ఈ తాయెత్తుకు తాడు కట్టి వీబుది రాసి మెళ్ళేసుకున్నాం అనుకో, దెయ్యాలు భూతాలు దగ్గరికి రావు. ఆ, పెద్ద పెద్ద వేదాంతం తెలిసిన సిద్ధాంతమే మెళ్ళో ఇలాంటి తాయెత్తులు వేసుకుంటారు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. హలో, ఇది తాయెత్తు మహిమ. అవునవును, చాలా పవర్ఫుల్. ఆ, మరి దేవుడమ్మా. నేను వెళ్ళొస్తాను. నేను కూడా వెళ్తున్నా. ఏంట్రా, ఏంటి ఎవరు లేరేంటి? వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. నా పని అయిపోయింది, నేను వెళ్తున్నా. మరి నా పరిస్థితి? నీ పరిస్థితి ఏమో గానీ అక్కడ మా వాడి పరిస్థితి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అవును సార్, ఇంతకీ నాకు అర్థం కాలేదు. మార్నింగ్ అతనికి జాబ్ వస్తే నేను కదా వెళ్ళి అతని హక్ చేసుకోవాలి. మరి అతను వచ్చి నన్ను హక్ చేసుకోవడం ఏంటి? ఎవరైతే ఏంటి, చేసుకునేది హగ్గేగా. ఏంటి, మీరు స్మోక్ చేస్తారా? అంటే అప్పుడప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు. నేనే కదా మీ టెన్షన్. అంటే మళ్ళీ మీకు దొరకనేమో, ఈ సినిమా మధ్యలో ఆగిపోతుందేమోనని టెన్షన్ పడ్డారు కదా. ఇంకేం టెన్షన్ పడద్దు, నేను వచ్చేసాను కదా, అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. థ్యాంక్ యూ. అబ్బో, అదేదో కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. థ్యాంక్స్. దీనికంటే ఇంతకు ముందుదే బెటర్. కాఫీ కాఫీ తాగుదామా? ఆర్డర్ మేడం. 2 కాఫీ. మీకు కాఫీ తాగడం రాదు కదా? రాదు అని కాదు, నాకు అసలు కాఫీ ఇష్టం ఉండదు. అవునా? మరి అది ముందే చెప్పొచ్చు కదా. నా కోసం నువ్వు ఫస్ట్ టైం కాఫీ ఆర్డర్ చేసావు కదా, అందుకే చెప్పలేకపోయాను. సారీ రా శేఖర్, నిన్న కలవడానికి నాకు కుదరలేదు. నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకో. నిన్న వెయిట్ చేయించినందుకు సారీ. రేపు ఎక్కడికి వెళ్దాం చెప్పు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడ వస్తావు. అయితే రేపు మార్నింగ్ పబ్లిక్ గార్డెన్కి వెళ్దాం, వస్తావా? అమ్మా పొద్దుననా? మా నాన్న ఇంట్లోనే ఉంటారు, రావడానికి అస్సలు కుదరదు. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. పోనీ మధ్యాహ్నం గండిపేటకి వెళ్దాం, వస్తావా? అమ్మా మధ్యాహ్నమా? ఫుల్ ఎండ, నా స్కిన్ పాడైతది. పైగా సూర్యకిరణాలు నా మీదనే పడతవి, అంత వేడి నేను తట్టుకోలేను. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. అమ్మా మిడ్ నైటా? నాకు బాగా నిద్ర వస్తుంది. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. ఆపవి నీ ఏషాలు, ఇప్పుడైనా వస్తానంటావు రావు, మళ్ళీ ప్రాబ్లం చెప్తుంటావు. అసలు వస్తావా రావా? ఏంటి శేఖర్ అంత ఇమోషన్ అవుతున్నావు? అది సరే కానీ నా కోసం రింగ్ తెచ్చావు, ఏది చూపించు. రింగు లేదు, తొక్కలేదు. మర్యాదగా ఇప్పుడు తాగిన బిల్లు కట్టేసి వెళ్ళిపో. ఇంకొకసారి కనిపించావంటే చంపేస్తా. శేఖర్ ఆగు చీ, దీని అమ్మ శేఖర్, జీవితం. నువ్వు ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. కానీ నా రింగు నాకు ఇవ్వు శేఖర్. అమ్మయ్య, ఇప్పటికైనా నవ్వారు. పెళ్ళి కాలేదా? మమ్మీ
మీ రియాక్షన్ నాకు అర్థమవుతుంది. ఈ పాప ఎవరనే కదా? ఈ పాప మా అక్క కూతురు. వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను పెంచుకుంటున్నాను. కానివ్వండి, త్వరగా కానివ్వండి. రాజుగారు రండి. అమ్మా త్వరగా పంచండి, టైం లేదు. అలాగే అమ్మా. త్వరగా కానివ్వండి, ఇంకా చాలా పనులున్నాయి. కానివ్వండి అమ్మా. సార్, ఈ సీన్ లో హీరోయిన్ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వచ్చింది. అదే పార్టీకి హీరో కూడా వచ్చాడు. అక్కడ హీరోయిన్ పాల సముద్రంలో ఉన్న ప్యారిస్ యువరాణిలా కనిపించాలి. అలాంటి డ్రెస్ కావాలి సార్. ఓకే. కాస్ట్యూమ్స్ ఇది ఓకేనా? ఓకే. యాక్చువల్గా నా టేస్ట్ ఇది కాదు. మీకోసం అడ్జస్ట్ అవుతున్నా. ఓకే. ఈ కాస్ట్యూమ్స్ వేసుకోండి. ఓకే సార్. వావ్, వండర్ఫుల్ సార్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. మన ఇద్దరి టేస్ట్ కూడా ఒకటే. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా తీసుకొచ్చింది నేను కాదు, ప్రొడ్యూసర్ గారు. ఈ టేస్ట్ అయిందేనమ్మా. అవునా? ఈ డ్రెస్ ఆ రోజు నేను అక్కడ వదిలేసి వచ్చింది. అయితే నా కోసం కొన్నారా లేక? గీత, ఏంటి అలా ఉన్నావు? టైం అవుతోంది, త్వరగా కానివ్వు. అమ్మా, ఏంటి? రేపు నా బర్త్డే కదా, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. సరే సరే, ఇద్దుగాన్లే. ముందు త్వరగా రెడీ అవ్వు. థ్యాంక్స్ మా. పదవే, టైం అయింది. కేక్ కట్ చేద్దుగాని రా. ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ రావాలి. ఇంపార్టెంట్ పర్సన్ అంటే నీ హీరోనా? చెప్పవే. అవును, కానీ సినిమా హీరో కాదు. మీరు వెళ్ళండి, అంతా రెడీ చేయండి, వెళ్ళండి. సరే. హలో, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఓకే, ఇది మ్యారేజ్ ఫంక్షన్ కాదు, బర్త్డే ఫంక్షన్. హలో. ఏం సుబ్బారావు గారు, ఇది మ్యారేజ్ ఫంక్షన్ కాదా? పేరు సుబ్బారావు కాదురా, ఎస్ఎన్ రావు. హలో. అరే, మీ పేరు సుబ్బారావు కాదా? కాదు. ఓ షిట్. మరి మా ఫంక్షన్ మీరు వచ్చారండి. రే, మా ఫంక్షన్ నువ్వు వచ్చావురా, మీ ఫంక్షన్ నేను రాలే. ఒక్క నిమిషం. సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా నా బర్త్డే కాదే. వీడికి మంది ఎక్కువైనట్టు. ఆ? ఎవరి ఫంక్షన్కి ఎవరిని పిలవాలో తెలియలేదా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. హాయ్ సార్. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. కమ్, వెల్కమ్ సార్. యా. నీ హీరో ఇతనేనా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ గీత, హ్యాపీ బర్త్డే టు యూ. ఏరైనా ఎక్కడికి వెళ్ళారు? వీడొకడు. తెరా వెళ్దాం. రే, ఎలాగో వచ్చాం కదరా, 2 పెగ్గులు వేసి వెళ్దాం. ఆగు, నీకు పెగ్ తీసుకొస్తాను. వెళ్ళు. చూసారా ఇందాక కేక్ కట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రొడ్యూసర్ ఎంత క్లోజ్ గా ఉన్నారో? అవునులే, ఆ అమ్మాయికి అవకాశం కావాలి, ఈయనకు అవసరం తీరాలి. అందుకే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అంతేలే, ఈ రోజుల్లో అవకాశం ఊరకనే ఎవరిస్తారా? అవునరా. What do you say? ఏంటి?
మావాడమే చేస్తావా? ఏమైంది? వాట్ హ్యాపెన్? ఏం జరుగుతోంది ఇక్కడ? చూడు గీత, తను నీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. అది తప్పని వాదించినందుకు ఆ అమ్మాయికి నేను అవకాశం ఇచ్చాను. ఆ అమ్మాయి గురించి నేను ఏదైనా మాట్లాడతాను, ఆ అమ్మాయి నాదే అంటూ మమ్మల్నే కొట్టడానికి వచ్చాడు. రేయ్, వాడి గురించి నాకు బాగా తెలుసు. మీరే ఏదో అని ఉంటారు. తెలిస్తే ఏం జరిగిందో చెప్పమను. చెప్పరా చెప్పరా. సార్, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బర్త్డే అని కాదు, నా బర్త్డేకి మీరు వచ్చినందుకు. కానీ మీ వల్లే ఈ ఫంక్షన్ స్పాయిల్ అయినందుకు చాలా బాధగా ఉంది. మీరు వీళ్ళతో కలిసి అల్లరి చేస్తూ నలుగురిలో నన్ను అల్లరి పాలు చేస్తారని నేను ఊహించలేదు. రే, ఇంకా 2 days షూటింగ్ బ్యాలెన్స్ ఉందిరా. కానీ ఇప్పటికే మనం అనుకున్న బడ్జెట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాంరా? చూడు, 1 month లో నా డబ్బు నాకు ఇవ్వకపోతే నీ ఇల్లు నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. హలో, స్వప్న, ఏమైంది? వస్తున్నా. ఆంటీ ఎక్కడ? లోపల సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పటికి ఇది 3వ సారి. అర్జెంట్ గా బైపాస్ సర్జరీ చేయాలన్నారు సార్. 5 lakhs రెడీ చేసుకుంటే ఆపరేషన్ చేస్తామన్నారు. గీత ఎక్కడ? డబ్బుల కోసం తన ఉడ్బీ దగ్గరికి వెళ్ళింది. అమ్మకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. అవునా? ఆపరేషన్ చేయాలంట. 5 lakhs అడుగుతున్నారు. మీరే ఎలాగైనా అడ్జస్ట్ చేస్తే. 5 లక్షలా? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? వెంకటేశ్వర హాస్పిటల్. ఆ హాస్పిటలా? ఎందుకు కేర్లో జాయిన్ చేయాల్సింది? మనకు తెలిసిన చాలా మంది ఉన్నారుగా. అవును, ఇంతకు ముందు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేశారు? అలా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిందా, బయటికి వెళ్ళినప్పుడు వచ్చిందా? ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే మరి మెడిసిన్స్ ఏం వాడారు? డబ్బులు కావాలంటే డబ్బులు. ఏంటి, అతను నీకు డబ్బులు ఇవ్వలేదు కదా? అవునే, ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి. నువ్వేం టెన్షన్ పడికే, ఆపరేషన్ అయిపోయింది. ఒకసారి చూడు. ఎలానే? రాజు వచ్చి డబ్బులు కట్టారే. చూడవే, జనరల్ గా ఆపదొచ్చినప్పుడే మనకి నిజమైన ఆప్తులు ఎవరో తెలుస్తుంటారు. ఇప్పుడు నీకు ఆపదొచ్చింది. ఎవరి మనస్తత్వం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్ గా ఆ రోజు ఫంక్షన్ లో నిన్ను తప్పుగా కామెంట్ చేసింది రాజు కాదే, వాళ్ళే. ఆ విషయం నలుగురిలో చెప్తే నువ్వెక్కడ బాధపడతావునని
చెప్పకుండా తను సైలెంట్ గా ఉండిపోయాడు. నీ కెరియర్ కి బేస్మెంట్ వేసిన వాడు నీ భవిష్యత్తును కూల్చేస్తాడని ఎలా అనుకున్నావే? బాధపడకు గీత. చూడమ్మా, సార్. ఇప్పుడు నువ్వు హీరోతో లవ్ లో పడిపోయావు. క్లోజ్ లో అతని మీదున్న ఫీలింగ్స్ ని చెప్తూ లవ్ ప్రపోజ్ చేయాలి. ఇది షార్ట్, ఓకేనా? ఒకసారి డైలాగ్స్ చూసుకో. షూర్. రెడీ, కెమెరా, యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కానీ నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా ఉంటున్నావని. కట్ 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 కట్. వన్ మోర్. కెమెరా, యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కానీ కట్ కట్ కట్. ఫీల్ రావట్లేదమ్మా. వన్ మోర్. రెడీ, యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కట్ 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 కట్. ఫీల్ లేదమ్మా. నువ్వు డైలాగ్ చెప్తుంటే నిజంగానే నువ్వు అతని లవ్ లో పడిపోయావన్నంతగా ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. రెడీ అమ్మా, ఓకేనా? యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తుంటే మౌనంగా ఉంటే కట్ 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 కట్. యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ కట్ కట్ కట్. యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ ఏంటమ్మా, స్టార్టర్స్ ఫీల్ మిస్ అయింది. ఫీల్ బాగా వర్కౌట్ అవ్వాలి. లైఫ్ లో ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదా? రోజు నువ్వు నన్ను చూస్తూ అలా మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నాను. కానీ నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా ఉంటున్నావని తెలుసుకోలేకపోయాను. లైఫ్ అంటే ఏదైనా గోల్ బాగున్నారా మేడం? నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. ఆ 10 నిమిషాల జర్నీలో తన గురించి నాకు ఒకటి అర్థమైంది మేడం. తను ఎక్కువగా మాట్లాడ్డు. ఏదైనా మాట్లాడితే అది మీ గురించే మాట్లాడతాడు. ఇప్పుడు అర్థమైంది మేడం, తను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడు. నిజం చెప్పాలంటే మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టం. ఈ విషయంలో మీరు చాలా లక్కీ మేడం. ఏంటి, వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఇదంతా అసలు నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఆ రోజు ట్యాక్సీలో సారీ బ్లేజర్ మర్చిపోయారు. బ్లేజర్ ఇద్దామని వెతికితే ఇందులో మీ ఫోటో కనిపించింది. ఈ బ్లేజర్ సార్కి ఇవ్వండి, అడిగానని చెప్పండి. ఉంటాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. హే గీత. హాయ్. 2 days లో నీ పెళ్ళంట కదా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. లైఫ్ లో అనుకున్నది సాధించి పెళ్లి చేసుకుంటున్నావు. రే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయరా. రే, 2 days లో తన పెళ్లిరా. ఇప్పుడెళ్ళి నేను లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ రోజు ఆ ఫంక్షన్లో వాళ్ళన్న మాటలు నిజం చేసినట్లు అవుతుంది. నేను అవకాశం ఇచ్చింది అవసరం కోసం కాదురా. అంటే నీ ప్రేమను చంపుకుంటావా? చంపేస్తే చనిపోయేదైతే అది ప్రేమ ఎలా అవుతుందిరా? నేను సినిమా విషయంలో సక్సెస్ అయ్యాను, కానీ ప్రేమ విషయంలో ఫెయిల్ అయ్యాను. ఏంటి నువ్వు మాట్లాడేది? అవునమ్మా, రాజ్ని లవ్ చేస్తున్నానమ్మా. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? అవునమ్మా, రేపొద్దున పెళ్లి మండపంలో
పెళ్లి కొడుకు పక్కన ఇంకొక పీట వేసి ఉంటుంది. ఆ స్థానంలో నేను కూర్చున్నా, ఇంకెవరు కూర్చున్నా అతనికి పర్వాలేదమ్మా. జస్ట్ ఒక అమ్మాయి కూర్చుంటే చాలు, అంతే. కానీ రాజ్ కల కాదమ్మా. ఆ స్థానంలో నన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేడమ్మా. అంతెందుకు, మొన్న నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయమని అడిగితే ఎలా ఎస్కేప్ అవ్వాలా అని ఆప్షన్స్ వెతికాడు. కానీ రాజ్ హెల్ప్ చేయడమే తప్ప వేరే ఆప్షన్స్ వెతకలేదు. నువ్వే బాగా ఆలోచించమ్మా. నువ్వు చూస్ చేసిన పర్సన్ కరెక్టో, నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కరెక్టో? అది కాదే, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. రేపు నీ పెళ్ళయిన తర్వాత వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. బాగా చూసుకోవడం అంటే నాకేదైనా ఆపదొస్తే గుళ్ళు గోపురాలు తిప్పనక్కర్లేదమ్మా. తన గుండెలపై పెట్టుకుని చూసుకుంటే చాలు. నాకా నమ్మకం ఉంది. రాజ్ నన్ను అలాగే చూసుకుంటాడమ్మా. సరే, నీ ఇష్టం. నేను వెళ్ళి రాజుతో మాట్లాడతాను. వద్దమ్మా. మళ్ళీ ఇదేంటే? తను నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను ఇంతటి దాన్ని చేశారు. ఇప్పుడు నువ్వెళ్ళి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగితే ఇచ్చిన అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అడుగుతున్నారని అనుకుంటారమ్మా. నేను రాజ్ని లవ్ చేస్తున్నానంటే తన ఒపీనియన్ తెలిసేంత వరకు నన్ను ఇలాగే వదిలేయమ్మా, ప్లీజ్. వాడు నిన్ను ఎందుకంత ఇష్టపడుతున్నాడో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, మీ ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటేనని. వాడు సేమ్ నీలాగే ఫీల్ అవుతున్నాడు. వాడు భవిష్యత్తులో పెద్ద పెద్ద భవనాలు, కోటలు కట్టిస్తాడో లేదో నాకు తెలియదు గాని వాడి గుండెల్లో మాత్రం పెద్ద గుడే కట్టేశాడు. ఆ గుడి ద్వారాలు ఎప్పటికీ నీకోసం తెరిచే ఉంటాయి. రోజు నువ్వు నన్ను చూస్తూ అలా మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నాను. కానీ ఎందుకు? నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా